అలా కాదు. చిన్న సినిమాల పేరు చూపిచ్చి, చిన్న సినిమాల సాధక బాధకాలు చూపిచ్చి, ఈ పెద్దవాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. వాళ్ళ బాధ్యత నుంచి వాళ్ళ షేర్ అంటే ఆ హైప్‌ని కార్మికులకు షేర్ చేయకుండా అది మొత్తం అడ్డుపడుతుంది. అడ్డుపడుతున్నారు. షేర్ కాకుండా ఉండవు. వాళ్ళు వీళ్ళని చూపిచ్చి. మళ్ళీ వాళ్ళే అంటే కాదు మీకేమంటే 100 కోట్లు హీరోలకి ఇంత ఇస్తున్నారు, హీరోయిన్‌లకి ఇంత ఇస్తున్నారు మాకు ఇవ్వచ్చు కదా అడుగుతారని. చిన్న సినిమాలయ్యా. చిన్న సినిమా అసలు చిన్న సినిమాలు ఎట్లా చిన్న సినిమాలు చిన్న సినిమా ఏమైపోతాయి? బతకాలనేది ఒక స్లోగన్. అది బతకాలి దాన్ని వాడుతున్నారు. బూచిలాగా చూపించి వాడుతున్నారు. అక్కడే కార్మికులు కూడా మేలుకోవాలి. దాన్ని బూచిలాగా వాడుతున్నారు. మేము చిన్న సినిమాలు ఓకే అని చెప్పండి ఒక మాట. చిన్న సినిమాలకి మేము పెంచం. ఓకే అని చెప్పండి. అప్పుడేమంటారో చూద్దాం. సో అందుకని ఈ ఒక డ్రామా జరుగుతుంది. ఈ వీళ్ళు ఆడుతారు డివిజన్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ కింద ఆడుతున్నారు. ప్రొడ్యూసర్లు రన్నింగ్ ప్రొడ్యూసర్, సిట్టింగ్ ప్రొడ్యూసరు, నార్మల్ ప్రొడ్యూసర్స్ అని ఒక మాట, వర్కర్స్లో 10 మందికి ఇస్తాం, ముగ్గురికి ఇవ్వమని డివైడ్ అండ్ రూల్ చీల్చి వీళ్ళ మధ్య ఒక ఐమత్యాన్ని చీల్చి చేయాలని దౌర్భాగ్యపు విషపు ప్లాన్ ఎవరితో కానీ ఆ విషపు పరిణామం జరుగుతుంది. అది ఛేదించుకోవాలి. డెఫినెట్గా తప్పదు. ఇప్పుడు వాళ్ళు అన్యాక్రాంతంగా సడన్గా అనుకోకుండా ఏదో గొంతెమ్మ కోరికలు కోరుతున్నారంటే ఖచ్చితం నేను డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, టెక్నీషియన్, వర్కర్ని, కార్మికుడిని, సేమ్ ప్రొడ్యూసర్ని, ఆర్టిస్ట్ని కూడా. సో నేను ఒకళ్ళ తరపున మాట్లాడరు కూడా అని అవసరమైతే ఒకళ్ళ తరపున మాట్లాడతాను. తప్పు రైట్ ఒకళ్ళదైతే తప్పు. కానీ ఇక్కడ ఇద్దరిది రైట్, ఇద్దరిది తప్పు. ఇద్దరు ఒక మెట్టు దిగాల్సిన వాళ్ళు, ఇద్దరు ఒక మెట్టు ఎక్కాలంటే ఇద్దరు ఒక మెట్టు దిగాలి. ఇది ఉంది. ఇది ఆలోచించుకోవాలి. నేను దిగను, నేను ఇవ్వను. మొన్న ఎవరో స్టేట్మెంటు నిజంగా అంత కడుపు మండిపోయింది. మేము ఇవ్వం, దిక్కున తోటి చెప్పుకోండి అన్నట్టు మాట్లాడతాడు. ఏమిటి అసలు మీరు ఎవరు? ఇండస్ట్రీని పుట్టించిన వాళ్ళు మీరా? ఇండస్ట్రీలో మీరు ఒక భాగస్వామి అంతే. ఏదో మీదే ఇండస్ట్రీ అన్నట్టు, మీరే మొత్తం అసలు ఇండస్ట్రీని మీ వల్ల పుట్టింది, మీ వల్ల పెరిగింది అన్నట్టు. ఈ ఇష్యూలో మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు లాగారు? నా దగ్గర కార్మికులు వచ్చారని తప్పుడు ప్రచారం జరిగింది అని వరుస ట్వీట్లు పెట్టారు. 30% మించినట్టు అంటే ఆయన నిజంగానే కార్మికులు చిరంజీవిని కలిశారా లేకపోతే తప్పుడు ప్రచారం? నన్ను ఎవరు కలవలేదు, నేను ఒప్పుకోలేదని చెప్పి కార్మికులు కలవలేదు సార్, ప్రొడ్యూసర్లు కలిశారు. అప్పుడు ఏమన్నాడు అంటే ఆయన నన్ను కలిశారు, వాళ్ళ వర్షన్ కూడా వినాలి కదా. మీ వర్షన్ మీరు చెప్పారు, వాళ్ళ వర్షన్ కూడా వినాలి కదా. కార్మికులు చిరంజీవిని గారిని కలిశారు, ఈయన ఒప్పుకున్నాడు అని చెప్పి తప్పుడు ప్రచారం. అది ఆయన ఖండించాడు కదా, నేను ఎవరికి మాట ఇవ్వలేదు. అది జరిగిన మొదలు కలిశాక నేను వాళ్ళ వర్షన్ కూడా వింటాను, విన్న తర్వాత మాట్లాడతాను, ఈ 3 రోజులు టైం తర్వాత స్పందిస్తాను అన్నాడు ఆయన. ఈ లోపల చర్చలు జరుగుతున్నాయి కదా, ఆయన 3 రోజులు టైం కూడా అవుతుంది, ఈ చర్చలు జరగాలి. ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు అయినా ఇంకొకళ్ళైనా గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. ఇది సిస్టమ్ వేరు. ఇది 70 ఏళ్ళుగా ఒక ఆనవాయితీలో ఉన్న సిస్టమ్. ఈ సిస్టంలోకి గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ పాలసీలు ఎంటర్ అవ్వలేవు, జరిగే పని. అందుకని సుష్మా స్వరాజ్ పీరియడ్లోనే దీన్ని ఇండస్ట్రీ చేయాలి అని ప్రపోజల్ పెడితే కూడా అక్కడ పార్లమెంట్లో పాస్ అయితే కూడా దానికి ఎగ్జిక్యూషన్ ఎందుకు రాలేదంటే ఆ సిస్టమ్ మనకు పనిచేయదు. ట్రేడ్ యూనియన్ సిస్టమ్ అంటే నో పికప్స్, ఎక్కించుకుంటారు, డ్రాపింగ్లు ఉండవు, నో ఫుడ్, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి, రాకపోకలు వాళ్ళే చూసుకోవాలి. బట్ ఇక్కడేమో మనం ఎక్కించుకుంటాం, పికప్స్, డ్రాపింగ్లు ఉంటాయి. పొద్దున్నే టిఫిన్ కాడి నుంచి, పొద్దున్నే కాఫీ కాడి నుంచి సాయంకాలం షూటింగ్ అయిపోయి నైట్ వెళ్ళే డిన్నర్ దాకా అన్నీ మనం ఏర్పాటు చేస్తాం. ఇవాళ ట్రేడ్ యూనియన్లో అది కుదరదు, ఇండస్ట్రీ అంటే కుదరదు. సో మనం వీఆర్ నాట్ ఇన్ ఇండస్ట్రీ, మన ఇండస్ట్రీ పాలసీ మనకు పనిచేయదు. వీఆర్ ఓన్లీ ఫ్రెటర్నిటీ, ఫిలిం ఫ్రెటర్. కానీ మాటల్లో అనుకుంటాం మేము ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అని. ఇట్ ఈస్ నాట్ అన్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ ఓన్లీ ఫిలిం ఫ్రెటర్నిటీ. అది తెలుసుకోవాలి ఫస్ట్. దాసరి నారాయణరావు గారు ఉంటే ఇట్లాంటి సమస్యలు ఈజీగా పరిష్కారం అయ్యేవి అని అంటే ఆ లోటు కనిపిస్తుంది ఇండస్ట్రీలో. ఒక పెద్ద లేరు, ఎవరు ఇండస్ట్రీ పెద్ద. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఎవరిని భావించాలి? ఎవరు అనేది చిరంజీవి గారి దగ్గరికి బడా నిర్మాతలు లేరు, మరి కార్మికులు వెళ్ళలేకపోయారు. ఇక్కడ నీకు పెద్ద అనేది అలా పుట్టుకురారమ్మ. సడన్గా ఈ సమస్య వచ్చినప్పుడు ఎవరు పెద్ద అంటారు, అందరూ పెద్దలే. దాసరి గారు, రామానాయుడు గారు, ఎంఎస్ రెడ్డి గారు అంటే వాళ్ళొక రేంజ్ మనుషులు, వాళ్ళ పెద్దరికి ఉన్న మనుషులు, పెద్ద మనుషులు. సో వాళ్ళ మాటకి ఇష్టమున్నా కష్టమున్నా అంగీకరించే పరిస్థితిలో ఉండేది ఇండస్ట్రీ ఆ రోజుల్లో. వాళ్ళు పెద్ద తలకాయలు, సీనియర్స్, ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు కనుక కార్మిక శక్తి తెలుసు. వాళ్ళు కార్మికులు తరపున మాట్లాడతారు, నిర్మాతల తరపున మాట్లాడతారు, డైరెక్టర్స్ తరపున మాట్లాడతారు. అన్ని విషయాల్లోనూ అవగాహన పెద్ద మనుషులు ఆ రోజులు ఉండేవారు. వాళ్ళు బుధాన్ని వేసుకునేవారు.
విజయపూడి దాసనారాయణ ఉంటే ఆయనే వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి కూర్చుని మాట్లాడి, అలాగే ఎంఎస్ రెడ్డి గారు ఆయన ఆ చొరవ ఎవరు చూపట్లేదు కదా ఇక్కడ. ఎట్లా చూపట్లేదంటే ఒక్కొక్క విధానం. ఇప్పుడు ఆర్టిస్ట్ చిరంజీవి గారు అందరిలోకి ఆయన పరిగెత్తలేడు కదా. ఇప్పుడు సడన్గా ఆ యాటిట్యూడ్ రాదు కదమ్మా. అలా మొదటి నుంచి యాటిట్యూడ్. ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు, ఏదైనా ప్రాబ్లం కారు వేసుకుని ఆయన వచ్చేవాడు, అంతే కారు వేసుకుని వెళ్ళిపోతాడు. ఏది ఎవరి సమస్య, ఎవరే ఫెడరేషన్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఎవరు, నేను వస్తా అనిల్ వీళ్ళు ఎక్కడ వచ్చేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు ఆయన. నేను ఎంఎస్ రెడ్డిని, నేను వాడి ఇంటికి వెళ్ళటం ఏంటి ఉండదు. ఇండస్ట్రీ సమస్య అదే వస్తాడు కూర్చొని, ఏం వంశీ ఏంటి అనిల్ ఏంటిది తప్పని మాట్లాడి తీసుకెళ్ళి కూర్చొని. అలా వాళ్ళ చొరవలు వేరు, వాళ్ళ మెంటల్ టెంపర్మెంట్లు వేరు, వాళ్ళకున్న పరిస్థితులు కూడా వేరు. ఇవాళ అలాగూ చిరంజీవి గారిని బాలకృష్ణ చేయమంటే కష్టం. అది మనం ఎక్స్పెక్ట్ చేయటప్పుడు కదా. చిరంజీవి గారు సమస్యకి వచ్చినప్పుడు నేను ఉంటాను అన్నారు, ఉన్నారు. పెద్ద ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నాళ్ళు సీనియర్ కనుక ఆయన కలిశారు, అలాగే బాలకృష్ణ కలిశారు. సో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరిని కలిసినా ముందు ఈ యూనియన్ల డెసిషన్ తీసుకోవాలి. ఈ 13 ఫెడరేషన్లో ఉన్న 24 క్రాఫ్ట్స్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషను, మా అసోసియేషను, వీళ్ళందరూ మీటింగ్లు పెట్టుకొని వీళ్ళందరూ ప్రపోజల్స్, వీళ్ళు దేనికి ఆమోదం అనేది ఇవ్వాలి. ఇవన్నీ వెళ్ళి ఛాంబర్లో పెట్టినాక అప్పుడు ఛాంబర్లో అందరి ఒపీనియన్స్ తీసుకుని దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోడు. అప్పుడు చిరంజీవి గారు ఆ నిర్ణయంలో అందరికీ ఓకే అంటే కాదు అంటే అప్పుడు చిరంజీవి గారు లాంటి ఎంటర్ అవుతారు. అదే ఆయన చెప్పింది, 3 రోజులు టైం ఇస్తాను, చూస్తాను, అన్నీ సవ్యంగా అయిపోతే ఓకే, లేకపోతే అప్పుడు దిగుతాను అన్నాడు. అప్పుడు ఆయన ఎవరిని మీరు ఒక మెట్టు దిగండి అంటాడో, ఎవరిని మీరు ఒక మెట్టు ఎక్కండి అంటాడో అప్పుడు ఆయన. నాన్నగారు త్రిపురనేని మహారథి మంచి రచయిత. మనకు ఆగస్టు 15 అనగానే టీవీలో కనిపించే సినిమా అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు, సంగ్రామ బేరి, సమూహ వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఇలాంటి డైలాగులన్నీ 17 ఏళ్ళు. అల్లూరి సీతారామరాజు సినిమాను రీరిలీజ్ చేసే అవకాశం ఉందమ్మా? చాలా సినిమాలు రిలీజ్ వస్తుంది. నేను చాలాసార్లు, ఇంకా ఆ సినిమా సంబంధించి ఆదిశేషగిరిరావు గారు బతుకున్నారు, బంగారు గారు. నేను చాలాసార్లు బంగారు గారిని చేద్దాము, లేటెస్ట్ దీన్ని చేద్దాము, చివరిలో క్లైమాక్స్ ఫైట్ గీట ఆ రోజులకు బ్రహ్మాండం ఉంది, ఇప్పుడు కొంచెం దాన్ని ఇచ్చేసి చేద్దాము అని కూడా చాలాసార్లు అన్నాను. మరి ఆయనేమో చూద్దాం, అది అలాగ ఉన్నాయి, దాని ఏదో మనం దాని మీద మళ్ళీ డబ్బులు సంపాదించుకునే వ్యాపారం చేస్తున్నాం అనేది వద్దు అన్నట్టు ఆయన. డైలాగ్స్ కూడా, క్లైమాక్స్ డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అది ఆ డైలాగ్స్ ఇప్పటికీ జనాల్లో అద్భుతంగా టీవీలో ప్రతిసారి అది రావాల్సింది, టెలికాస్ట్. సంగ్రామ బేరి ఒక శక్తి కాదు, సంగ్రామ బేరి శక్తి, వ్యక్తి కాదు శక్తి అనేది చాలా గొప్ప డైలాగ్ కదా. మట్టినే నీటిలో నీరునే, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, రేమో రోమాన్ లెక్క వచ్చుకోండి, స్వేచ్ఛ మారుతం సంగ్రామ బేరి, అది అట్లా ఆయన డైలాగులు. అది నాకు అనేక ప్రేమ. అది ఎప్పుడైనా చెయ్యాలి, చేయండి. సో అది 50 ఏళ్ళు కూడా అయిపోయింది. అంటే కొన్ని ఆలోచిస్తున్నారు వాళ్ళ లెక్కలు, వాళ్ళు కొన్ని ఇప్పుడు చేద్దాం, ఇప్పుడు కాదు, ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తి 74లో రిలీజ్, 51వ సంవత్సరం 51వ సంవత్సరం. అది లేదు కృష్ణ గారు 100వ బర్త్డేకి చేయటము, ఏదో రకరకాల వాళ్ళ మైండ్లో అనేకలు ఉన్నాయి. ఇంకా దానికి ఎప్పుడు లైఫ్, సీతారామరాజు ఎప్పుడు రిలీజ్ చేసింది దాని లైఫ్ ఏనమ్మా. ఈ తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతకాలం అల్లూరి సీతారామరాజు మొదటి సినిమా స్కోప్ అదే కాదు అసలు. ఈ తెలుగు చలనచిత్రం బతికి ఉన్నంతకాలం, ఇండస్ట్రీ ఉన్నంతకాలం తెలుగు సినిమాల్లో అల్లూరి సీతారామరాజు ప్రత్యేక స్థానం, దాన్ని ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. కనుక అది ఎప్పుడు చేసినా ఓకే, బట్ చెయ్యాలని నాకు బాగా కోరిక. బట్ మరి వాళ్ళు బంగారు గారు ఆయన ఏదో ఆలోచిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు. చేద్దాం. అల్లూరి సీతారామరాజు సినిమా మీ కోరిక నెరవేర రిలీజ్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.